ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. నేను బీవీఆర్ఐటి హైదరాబాద్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకుణ్ణి అమ్ముతూ ఉంటారు. వాటిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు అందులో ఉండే కెమికల్స్ నీటిలోకి వెళ్ళి అందులో నివసించే చేపలకు, ఇతర జీవరాశులకు హానికరంగా మారుతాయి. పర్యావరణ పరిరక్షణ విషయంలో గత కొన్నేళ్లుగా జనంలో కొంత మార్పు కనిపిస్తోంది. ప్లాస్టిక్ వంటి వాటి వినియోగం విషయంలో పెద్దగా స్పందన కనిపించకపోయినా గణపతి ప్రతిమల తయారీ వంటి వాటి విషయంలో కొంత సానుకూలంగా స్పందిస్తున్నారు. మట్టి గణపతి బొమ్మల్ని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. కాగా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన యువతి శ్రీజ ఓ అడుగు ముందుకేసి వేరుశనక్కాయల పొట్టుతో గణేష్ విగ్రహాల్ని తయారు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేను ఈ సమస్యను గుర్తించి దీనికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ పొట్టుతో ఉపయోగించి ఈ గణేష్ విగ్రహాలను తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను శ్రీజ గ్రీన్ గెలాక్సీ అనే అంకుర సంస్థను ప్రారంభించి అందులో రోజుకి 50 నుండి 100 విగ్రహాలను తయారు చేస్తున్నాను. తాను 9వ తరగతి చదువుతున్నప్పుడే దీనికి బీజం పడిందని చెబుతున్నారు. సాధారణంగా నర్సరీలలో మొక్కలు పెంచడానికి సింగిల్ యూజ్ బ్లాక్ పాలిథిన్ కవర్స్ ఉపయోగిస్తుంటారు. తాను జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంట గ్రామం జిల్లా పరిషత్ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా వేరుశనగ పొట్టుతో బయోపాట్స్ తయారు చేశానని చెప్పారు. ప్రస్తుతం శ్రీజ గ్రీన్ గెలాక్సీ అనే స్టార్టప్ను ప్రారంభించి మొక్కల కుండీలు, బయోపాట్స్ తయారు చేస్తూ ఆర్థికంగానూ నిలదొక్కుంటున్నారు. నర్సరీలో మొక్కలు పెంచడానికి సింగిల్ యూజ్ బ్లాక్ పాలిథిన్ కవర్స్ ను ఉపయోగిస్తుంటారు. నేను జోగులాంబ గద్వాల్ జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతలకుంట గ్రామంలో 9వ తరగతి చదువుతున్నప్పుడు ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా బయోపార్ట్స్ ను తయారు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను శ్రీజ గ్రీన్ గెలాక్సీ అనే అంకుర సంస్థను ప్రారంభించి నెలకు 10,000 బయోపార్ట్స్ ను తయారు చేస్తున్నాను. నెలకు సుమారుగా 10,000 బయోపాట్స్ తయారు చేస్తున్నట్లు ఆమె చెబుతున్నారు. గణేష్ చతుర్థి కోసం దాదాపు అంతా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయక ప్రతిమల్ని వాడుతుంటారు. ఆ విగ్రహాలను చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసినప్పుడు వాటిల్లో ఉండే కెమికల్స్ కారణంగా కాలుష్యం నీటిలో ఉండే చేపలు, ఇతర ప్రాణులకు హానికరంగా మారుతోంది. ఈ సమస్య నుంచి బయటపడేయడానికే వేరుశనగకాయల పొట్టుతో వినాయక ప్రతిమల తయారీకి శ్రీకారం చుట్టినట్టు శ్రీజ చెబుతున్నారు. వేరుశనగ పొట్టును పొడిగా మార్చి కొన్ని సహజ మిశ్రమాలను కలిపి మోల్డింగ్ మిషన్ ద్వారా ప్రస్తుతం రోజుకు 80 నుండి 100 విగ్రహాల్ని తయారు చేస్తున్నారు. భారతదేశంలో సుమారుగా 20 కోట్ల వినాయక ప్రతిమలను, ఈ 20,000 కోట్ల ప్రతిమలలో కేవలం 1 కోటి ప్రతిమలు మాత్రమే పర్యావరణానికి హితమైనవి. మిగతావన్నీ పర్యావరణానికి ఎంతో హానికరమైనవి. నా ఈ చిన్ని ప్రయత్నం ద్వారా, ఈ వినాయక ప్రతిమలను వాడడం ద్వారా పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేయగలుగుతున్నానని ఆశిస్తున్నాను.
పర్యావరణ అనుకూల ప్రతిమల్ని నిమజ్జనం చేసినప్పుడు 1-2 రోజుల్లో మెత్తగా మారి జలరాశులకు మంచి ఆహారంగా మారతాయని శ్రీజ చెబుతున్నారు. భారత్లో గణేష్ చతుర్థికి వినియోగించే 20 కోట్ల విగ్రహాల్లో కేవలం 1 కోటి ప్రతిమలు మాత్రమే పర్యావరణ హితమైనవి. మిగతావన్నీ పర్యావరణానికి ఎంతో హానికరమైనవి. పొట్టును పొడిగా మార్చి అందులో కొన్ని సహజమైన మిశ్రమాలను కలిపి ఈ విధంగా గణేషుని ఒక్క రోజుకి 80 నుండి 100 వరకు గణేష్ ప్రతిమలను తయారు చేయడం జరుగుతుంది. వాటర్లో నిమజ్జనం చేసిన తర్వాత ఇవి 1 లేదా 2 రోజుల్లో మెత్తగా మారిపోయి చేపలకు ఇతర జీవరాశులకు మంచి ఆహారంగా మారుతాయి. నా ఈ చిన్న ప్రయత్నం ద్వారా ఈకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను తయారు చేసి వాడడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేయగలనని ఆశిస్తున్నట్టు ఆమె చెబుతున్నారు.